బిడ్డగా జన్మించి ఒక పారిశ్రామికవేత్తగా హెట్రో సంస్థను నెలకొల్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి మన ఖమ్మం జిల్లా వాసులకు మన జిల్లాకు ఏ విపత్తు ఏ ఆపద సంభవించినా నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం జరుగుతోంది. గతంలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు సంభవించినప్పుడు కలెక్టర్ కి ₹1 కోటి విరాళం ఇచ్చిన సంగతి, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలలో వరదలు సంభవించినప్పుడు అక్కడ కలెక్టర్ కి కూడా ₹1 కోటి విరాళం ఇచ్చిన సంగతి, ప్రస్తుతం కూడా గత కొద్ది రోజుల్లో ఖమ్మం మరియు పాలేరు ప్రాంతాలను అతలాకుతలం చేసిన తుఫాను ప్రాంత వాసుల సహాయార్థం ఈ రోజు ₹1 కోటి విరాళం కలెక్టర్ కి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఐఏఎస్ డిఎంహెచ్ఓ, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి ₹1 కోటి చొప్పున ₹2 కోట్ల విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. తారీఖు ఆదివారం సంభవించినటువంటి వరదల విపత్తు, దాని ద్వారా మన ఖమ్మం పట్టణం మరియు మున్నేరు వారి యొక్క దర్శన ప్రాంతాలైనటువంటి పాలేరులో కొన్ని గ్రామాలు, ఖమ్మం పట్టణం ముఖ్యంగా లేనివారు, పేదవారు, మధ్యతరగతి వారు వారి యొక్క సర్వాన్ని కోల్పోయి నిరాశ్రయులై రోడ్డును పడిన సంఘటన నాకు చాలా బాధాకరం, చాలా విచారిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు జరగకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. ఖమ్మం వాసిగా ఈ ఖమ్మం పట్టణంలో నేను తీసుకొని ఈ రకంగా పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమైనటువంటి ఈ జిల్లా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ విపత్తు జరిగిన సందర్భంగా వారికి నా వంతుగా మా సంస్థల తరఫు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేయుతుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఖమ్మం కలెక్టర్ గారికి ₹1 కోటి వారికి విరాళాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడే ఈ సంవత్సరాలు వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హెట్రో సంవత్సరం దానికి కూడా వహిస్తూ ₹1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి నా సోదర డైరెక్టర్ని ఈ రోజునే అందజేస్తున్నాను. అయితే దీంతో పాటుగా ఈ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా మొట్టమొదట 3-4 రోజుల తర్వాత ఎక్కువ ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దృష్టితోటి నేను సేవా దృక్పథంతో నాన్ ప్రాఫిటబుల్గా, చారిటబుల్గా, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి సింధు హాస్పిటల్ నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి అంబులెన్స్